నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు కాకుంట్ల మండలం ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ముచ్చింతల అభ్యర్థి సంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బ్యాట్ గుర్తు, అప్పంపల్లి అభ్యర్థి ఎన్ పద్మా శ్రీనివాస్ రెడ్డి ఉంగరం గుర్తు, దాసరపల్లి అభ్యర్థి రాంపురం నర్సింగమ్మ ఆంజిరెడ్డి ఉంగరం గుర్తులపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. కొన్ని మాట నా దృష్టికి తీసుకొచ్చిండు, అవి తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి మీకు మాట ఇస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి నర్సింగమ్మ గుర్తు, ఉంగరం గుర్తు, మీరందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు తెలుసు ఏం చేసిర్రు, కానీ నేను అయినా అవన్నీ మర్చిపోయినా. ఇప్పుడన్నా సర్పంచ్ గెలిపించి, సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, దయచేసి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అయిన మన నర్సింగమ్మ ఉంగరం గుర్తుకు ఓటేసి మీకు అంజల్ రెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అంజల్ రెడ్డి మీకు ఏ పనైనా తప్పకుండా చేసి తీరుతాడు. అంజల్ రెడ్డి కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి అంజల్ రెడ్డి రేపు పొద్దున ఏ పని వచ్చి అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ, నేను భవిష్యత్తులో మా రమేష్ కానీ మాసిరెడ్డి కానీ, ముఖ్యంగా రమేష్ విషయంలో కూడా నేను మాటిస్తున్నా, నీకు యువకుడు మంచి అవకాశాలు కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి. ఎందుకంటే ఊరి కోసం ఆర్నిషలు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా రమేష్ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానికి సందర్భంగా తెలియజేస్తూ, మాసిరెడ్డి గారి బాధ్యత ఈరోజు ప్రతి విషయంలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పద్మమ్మ గుర్తు, ఉంగరం గుర్తుకు ఓటేసి పద్మమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. గ్రామస్తులందరూ నేను సర్పంచ్ గా గెలిపించాలని డిసైడ్ అయిన, నీకు ఆల్రెడీ బిరుదుంది బంగారు వెంకటేశ్వర రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. నువ్వు ఈయన పని చేయకపోతే ఆ బిరుదు తీసేసి నీకు వేరే బిరుదు పెడతాం బిడ్డ, మన మధ్య జాగ్రత్తగా పనిచేయి. వాళ్ళందరూ కూడా నీ మీద ఎంతో ఆశతో నేను సర్పంచ్ గా గెలిపించాలని ఆల్రెడీ డిసైడ్ అయిన వాళ్ళు వస్తున్నప్పుడు ప్రచారంలోనే వాళ్ళు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి నేను మళ్ళా వెంకటేశ్వర రెడ్డి కూడా బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను వెంకటేశ్వర రెడ్డికి చెప్తా ఉన్నా. తప్పకుండా వెంకటేశ్వర రెడ్డి ఏది అడిగినా చేయడానికి నేను అందుబాటులో ఉంటా, అవకాశం కల్పిస్తా, చేస్తాను కూడా మాటిస్తూ, మీరందరూ కూడా మళ్ళొకసారి వెంకటేశ్వర రెడ్డి గుర్తు, బాటి గుర్తుకు మీరందరూ 14వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. 14వ తారీఖు పొద్దున పోలింగ్ బూత్ పోయి బ్యాట్ కనిపిస్తే బ్యాట్ మీద అందరూ కూడా ఓటేసి భారీ మెజార్టీతో వెంకటేశ్వర రెడ్డిని గెలిపియండి. మళ్ళీ ఇక్కడనే వెంకటేశ్వర రెడ్డి విజయోత్సవ సభలో పాల్గొని మీ అందరితో ఆ విజయోత్సవ సభలో శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్పేసి, ఊరికి ఎంత ముఖ్యమో మీకు అందరికీ కూడా తెలుసు. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను వెంటనే అర్థం చేసుకొని ఆ సమస్యను తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా ఊరికి సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి పనిచేసే వ్యక్తి సర్పంచ్గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా భావిస్తారు. నేను ఈరోజు వెంకటేశ్వర రెడ్డిని 2 సంవత్సరాల నుంచి, అంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి చూస్తున్నా, ప్రతి చిన్న విషయానికి ఏ చిన్న పని ఉన్నా అన్న మా గ్రామానికి ఇది కావాలని చెప్పేసి చాలా సార్లు వెంకటేశ్వర రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి పనులు అడిగి మీకు అన్ని పనులు కూడా చేసి పెట్టే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గ్రామానికి రావడం జరిగింది. ముచ్చింతల గ్రామస్తులు మొత్తం యావత్ గ్రామ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళా తల్లులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే, మేము ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతా ఉండడానికి క్లియర్గా తెలుస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు మేము చేసిన సంక్షేమ పథకం, మేము అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లనే మేము మా సర్పంచులందరూ కూడా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా మాకు బాధ్యత కల్పించిన ప్రజలందరికీ కూడా జవాబుదారీతనంతో పనిచేస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత సౌకర్యం. ఈ గ్రామంలో దాదాపు 2,72,00,000 రూపాయల రుణాలు కూడా మాఫీ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. సో అదే కాకుండా మహిళలకు సంబంధించి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మేము తీసుకుపోతాం. మహిళలకు వడ్డీ లేని రుణాలే కానివ్వండి, మహిళలకు ఇందిరమ్మ సారీసే కానివ్వండి, ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి వీరిగోడిపల్లి నుంచి అప్ టు కురుమూర్తి టెంపుల్
కిలోమీటర్ల వరకు డబుల్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది. తొందరలోనే ఆ పనులు మొదలు పెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గ్రామస్తులను ఇక్కడ యాదవ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఆల్రెడీ నేను 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కమ్యూనిటీలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇదే కాకుండా ఇక్కడ రామాలయం టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్కు ఒక 15 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రజల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చాలా ఉత్సాహంగా తప్పకుండా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. నా నియోజకవర్గంలో 99% మంది సర్పంచులు గెలవబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.